శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశిలో రవి శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఆ రెండు కొంత ఇద్దరి మధ్య జరుగుతుంది, గ్రహ యుద్ధం జరుగుతుంది. ఆ గ్రహ యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఇంట్లో మానసికంగా శరీరంలో ఒత్తిళ్ళు, తనుభావం మీద ఒక ఒత్తిడి, చేస్తున్న నిర్ణయాల్లో కరెక్టా కాదా కన్ఫ్యూషను, అది నిజమా అబద్ధమా తెలియని పరిస్థితిలో, ఒక బాధాకరమైన పరిస్థితిలో మీరు ఉండడము, మనసుకు సంబంధించిన తనువుకు సంబంధించిన కొన్ని సమస్యలు బయటపడతాయి. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది అంటే రవి శని ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మీరు నిర్ణయానికి 1% కూడా వాల్యూ లేని పరిస్థితి ఏర్పడే అవకాశం కొంత ఉంటుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్త పడరు. ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు సెకండ్ హౌస్లో మనకు రాహు కనిపిస్తున్న, తృతీయంలో బృహస్పతి, అలాగే అష్టమ స్థానంలో కేతు, అదేవిధంగా వ్యయం ఖర్చు పెట్టే స్థానంలో కుజుడు, శుక్రుడు ప్లస్ బుధుడు కనిపిస్తున్నాడు. ఈ రాశి వారికి పంచమాధిపతి అయిన బుధుడు అంటే అన్ని రకాల యోగాలు ఇచ్చే బుధుడు, అలాగే ఈ రాశి చతుర్థ రాజ్యాధిపతి అయిన శుక్రుడు, అన్ని రకాల రాజభోగాలు ఇచ్చేవాడు శుక్రుడు. వీళ్ళిద్దరూ ఈ యొక్క కుజుడితో కలిసి 12 ఖర్చు పెట్టే స్థానంలో కూర్చున్నారు. అంటే వీళ్ళ యొక్క బలాన్ని తగ్గిపోయింది. దీని మూలాన కుంభం వారికి అంటే ఆలోచన శక్తిలో బలహీనపడతారు, రావాల్సిన భోగాల చేతికి అందవు. ఈ రెండు జరగడంతో వల్ల ఏంటంటే మానసిక ఒత్తిడితో, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడే పరిస్థితుల్లో పై అధికారులతో కానీ కేంద్రంలో ఉన్న సబార్డినేట్స్తో కానీ చిరాకులు పరాకులు అయ్యి మీకున్న ఉద్యోగంలో కూడా మీకు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. అంతే మీరు వీలైనంత వరకు మౌనం వహించడం అనేది చాలా ప్రాసెస్ వహిస్తుంది. మౌనంగా మీరు చేసిన పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ దానికి కావాల్సిన మార్గాలని ఏర్పాటు అవుతాయి. మీరు పొరపాటున ఏదైనా మాట్లాడి ఏదైనా మాట అనగలిగితే దానివల్ల అనర్థాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పని చేసుకున్నామా వెళ్ళామా అంతే, ఆ రకంగా ఉండగలిగితే మీ ఉద్యోగం ఎటువంటి ఇబ్బంది కలగదు. అలాగే వ్యాపారస్తులు కదా, జరుగుతున్న వ్యాపారాన్ని స్ట్రీమ్ లైన్ జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంటే మీ దగ్గర 10 మంది ఉంటే ఆ 10 మందిని జోలికి వెళ్ళకండి. వాళ్ళు చేస్తున్నారు, ఎంత చేశారు, ఎంత ప్రాఫిట్ వస్తుంది వచ్చింది, లేకపోతే న్యూట్రల్ కూడా ఉండేది అని అలా అనుకుంటూ వెళ్ళిపోతే అదే ఒక ప్రాఫిట్లోకి తీసుకొస్తుంది. అంతే మీ సొంత ఐడియాలు మళ్ళీ అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తే జరుగుతుంది, దాన్ని కొంచెం కలగడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే, మార్చడానికి ప్రయత్నం చేస్తాం, దాని మీద ఏదైనా కొత్త ఆలోచన చూపించడానికి ప్రయత్నం చేస్తే మొత్తం అంతా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ద బిజినెస్. అలాగే అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్, సిమెంట్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా, ఏదైనప్పటికీ ఇంట్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం జరగాలి, మీరు కొత్త ఆలోచన పెట్టకండి. అలాగే కొత్త వ్యాపారాలు ఆరంభించకండి, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు నంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్ దగ్గరికి వచ్చినప్పుడు స్క్రాప్ బిజినెస్, కోర్ బిజినెస్, అలాగే శాండ్ బిజినెస్ సంబంధించిన వాటిలో ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ కుటుంబ స్థానంలో రాహువు, వ్యయంలో మనం చూస్తే కుజుడు, 2 పాపగ్రహాలు ఉన్నాయి. శరీర భావం, తనుభావం చూస్తే ఇంకో 2 పాపగ్రహాలు ఉన్నాయి. అంటే ఈ ముందు వెనక మధ్యలో అన్ని రకాలుగా కూడా ఈ 15వ తారీఖు నుండి మీకు గ్రహ యొక్క బంధనం అంటే దిగ్బంధనం లాగా పాపగ్రహాలది కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. వీటన్నిటి అధిగమించి సంకట విమోచన చేసేవాడు శ్రీ ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, ఆకుపూజ చేయడం, అష్టోత్తరం చదువుకోవడం, సుందరకాండ చదవడం, పెద్దవాళ్ళైతే వయసులో పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే సుందరకాండ పారాయణం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క అష్టంలో కేతువు కూడా ఉన్నావు కాబట్టి చిన్న ఆపరేషన్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మిగిలిన గ్రహాలు నెత్తిమి కూర్చునే పాపగ్రహాలు కాబట్టి ఏదో కారణం చిన్న ఆపరేషన్ జరుగుతుంది. అంటే దాన్ని దాటడానికి అంటే ఆపరేషన్ అవకాశాన్ని జోలికి పోకుండా ఉండడానికి సుందరాకాండ యొక్క పారాయణం చేయడం ప్రయత్నం చేయండి. వారం 15 రోజుల్లో 1-2-3 సార్లు చేసినా కూడా చాలు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.